సుజాత గారు మీరు చెప్పండి, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి అది స్వతంత్ర సంస్థతోటి దర్యాప్తు జరిపించాలని చెప్పేసి కూడా హైకోర్టును ఆశ్రయించినట్టున్నారు. ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ సిట్ జరుపుతూనే ఉంది కదా, ఎందుకు మీకు నమ్మకం లేదన్నట్ట, ఎందుకు వెళ్తున్నట్టు అక్కడ? ఇప్పుడు హత్యలు చేయటం, హత్యా ప్రయత్నాలు చేయటం, దాని మీద చాలా హాస్యాస్పదంగా మాట్లాడటం, ఆ తర్వాత గుడ్డగాల్చి మీద వేసినట్లు మాట్లాడటం చంద్రబాబు నాయుడు గారికి అలవాటు అయిపోయింది. మొన్న జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం ఇదే రకంగా ఒక లెటర్ రాసి ఒక అభిమాన్యాన్ని క్రియేట్ చేసి ఆ తర్వాత ఎగతాళి చేస్తూ మాట్లాడి చేసిన సందర్భం చూసాం. సిట్టు వేశారు దాని మీద, ఆ హత్యా ప్రయత్నం మీద కూడా సిట్టు వేశారు, ఏది తేల్చలేదు, ఎవరు నిందితులు అనేది ఏది తేల్చలేదు. మరి టీడీపీ అనుకూల వర్గాలు, టీడీపీ నాయకులే అక్కడుండి దగ్గరుండి చేపించడం జరిగింది. అది ప్రజలందరికీ తెలుసు. వివేకానంద రెడ్డి గారి హత్య తీసుకుంటే గనక ఇక్కడ ఖచ్చితంగా టీడీపీ వాళ్ళ హస్తం ఉందని తెలుస్తుంది. సిఐ దగ్గరున్నాడు మొదటి నుంచి, అంటే తెల్లవారిన తర్వాత పిఏ సిఐ ఉన్నారు, కడిగిచ్చిన దగ్గరుండి రూమ్ కడిగిచ్చింది మీరే కదా, అది గుండెపోటుతో మృతి చెందాడని చెప్పింది మీరే కదా, 9:30-10 గంటల వరకు చెప్పింది మీరే కదా, పోస్ట్ మార్టం తర్వాత దాన్ని మీరు హత్య అని చెప్పేసి ప్రభుత్వాధికారి అక్కడే ఉన్నాడండి. ప్రభుత్వాధికారి ఉదయం నుంచి ఉన్నాడు, మరి ఆయనకి తెలియలేదా? ఆయనకి తెలియకుండా హార్ట్ అటాక్ అని ఎలా చెప్పారు సాక్షి రిపోర్టర్స్ కి? ఎందుకు సిట్ అంటే భయపడుతున్నారు అని? సిట్ అంటే భయం కాదండి, సిట్ అనే దాంట్లో ఎలాంటి నిజాయితీ లేదంటున్నాం. సిట్ అనేది రాష్ట్రంలో ఎన్ని కేసుల మీద సిట్ వేశారు? గోదావరి పుష్కరాల మీద వేశారు, ఇంకా సదావర్తి భూముల మీద వేశారు, విశాఖ భూకుంభకోణం మీద వేశారు. సిట్ అనేది ఎవరిని నిందితులుగా తేల్చింది? ఈ సిట్ అనేటువంటిది చంద్రబాబు నాయుడు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ గా ఉంచుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ మీరు ఏ తప్పు చేయకపోతే సిబిఐ ఎంక్వైరీ కానీ స్వతంత్ర సంస్థల ఎంక్వైరీ కానీ ఎందుకు భయపడుతున్నారు మీరు? న్యాయం అనేది ఎక్కడైనా ఒకటే కదా. మాకు నమ్మకం లేదు అంటున్నాము, మేము విక్టిమ్స్ అంటే మేము బాధపడుతున్నటువంటి వాళ్ళము. మీరు వేసినటువంటి విచారణ మా కుటుంబ సభ్యుల్లో వాళ్ళని కోల్పోయి బాధపడుతున్నటువంటిది మేము. సిట్ అనేటువంటిది ఎటువంటి విచారణ తేల్చట్లేదు. పలు అంశాల్లో మేము చూసాము. సిట్ అనేటువంటి దాని మీద మాకు నమ్మకం లేదు, స్వతంత్ర సంస్థ గాని సిబిఐ గాని వేయమంటున్నాము. మీకు ఏ భయమో లేనప్పుడు, నేరగాళ్ళని కాపాడే ప్రయత్నం మీకు లేనప్పుడు మీరెందుకు భయపడుతున్నారు? వెయ్యండి, సిబిఐ ఎంక్వైరీ గాని స్వతంత్ర సంస్థ దర్యాప్తు గాని వెయ్యండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారి హత్యా ప్రయత్నం దాని మీద కూడా సేమ్ ఇలాగే జరిగింది కదా. మడతలు నలగనటువంటి ఒక ఉత్తరం ప్రత్యక్షం అవుతుంది గంటలోపు బయట ప్రపంచానికి తెలియక ముందే డీజీపీ వ్యాఖ్యలు చేస్తారు. ఖచ్చితంగా అదే ప్లానింగ్ తోటి వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. ఇప్పుడు కుటుంబ సభ్యుల్ని నిందితులుగా చేయడం మొదలు పెట్టారు. అదే రకంగా జగన్మోహన్ రెడ్డిని గారిని ఇందులో బ్లేమ్ చేయడం మొదలు పెడుతున్నారు. మీరు ఏం చేయాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు నా బాధ్యత, మీ భవిష్యత్తు నా బాధ్యత అని తీసేసి మీ హత్యలు నా మాఫియాని పెట్టుకుంటే తప్పు పడుతున్నారు కదా. పోలీసులు ఎంటర్ అయిన తర్వాత, పోస్ట్ మార్టం తర్వాత మీరు కూడా ఇది హత్య అని చెప్పారు. అంతకు ముందు మీరు ఎందుకు దాన్ని సూసైడ్ గా, అదేంటి గుండెపోటుతో చనిపోయారని చెప్పే ప్రయత్నం చేశారు అనేది కదా. ఉదయం పియాను సిఐ తప్ప కుటుంబ సభ్యులు ఎవరూ లేరండి. కుటుంబ సభ్యులు అక్కడ ఎవరూ లేరు. ఆ విషయం మీద ఒక కంక్లూజన్ కి రావడానికి ఓకే సిఐ ఉన్నారు, ఆయనకి తెలుసు కదా ఒక ప్రభుత్వాధికారి ఎన్నో రాజకీయం చేస్తున్నారు, రాజకీయం చేస్తున్నారని చెప్పేసి చంద్రబాబు ఎన్నో రకాలైనటువంటి హత్యలు చూసినటువంటి ప్రభుత్వాధికారి, ఆయనకి తెలీదా ఎలా డీల్ చేయాలో? ఎందుకు బాడీని తీసుకొచ్చి బెడ్రూమ్ లో పెట్టారు? ఎందుకు వాళ్ళు అదే అంటున్నారు కదా, మీరు పోలీసులు వచ్చే వరకు మీరెందుకు బాత్రూమ్ తూడ్చారు, ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, అంత బ్లడ్ పోయినారని చెప్పి వాళ్ళు అదే ప్రశ్నిస్తున్నారు. టీడీపీ ప్రశ్నించేది అది, మీరు ఎందుకు చేశారు అదంతని. ఆరోపణలు కాదండి. ఇప్పుడు 11 గంటల నుంచి దాదాపుగా 5:30 వరకు ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు. నిందితులు ఎవరైతే హత్య చేశారో వాళ్ళు శుభ్రంగా రూమ్ కడిగి అన్ని శుభ్రం చేసి కూడా వెళ్ళొచ్చు. మాకు నమ్మకం లేదు అంటే మేము ఒకళ్ళని అనట్లేదు, కానీ నిజాలు బయటికి రావాలంటే స్వతంత్ర సంస్థలతో దర్యాప్తు చేయాలి అంటున్నాం మేము. రైట్, నేను చెప్తాను. టీడీపీ గెస్ట్ రావాలండి, వచ్చిన తర్వాత తను చనిపోయిన ఇమీడియట్ గానే వ్యక్తిని చూసిన తర్వాత చనిపోయినట్టుగా మనం నిర్ధారిస్తాం. రక్తపు మడుగులో పడున్నటువంటి వ్యక్తిని అసలు ఏమైందో చెప్పకుండా గుండెపోటుతో చనిపోయిందని చెప్పినప్పుడే అక్కడ రాంగ్ స్టేట్మెంట్ వచ్చినట్టుగా అక్కడ ఒకటి మనం క్రియేట్ చేయడం కోసం ఒక స్కోప్ ఇచ్చారు మీరు. అక్కడ ఆ స్కోప్ ఇవ్వకుండా ఉంటే మిగతాది ఏమంటే దట్ ఈస్ సెకండరీ. అది ఏమయ్యేదంటే, సో సిబిఐ అంటేనేమో బాబుకు భయం, సిట్ అంటేనేమో జగన్కి భయం. ఇక్కడ ఏమవుతుందని అంటే ఆయన బీజేపీతో ఉన్నాడు, ఈయన ఇక్కడ లోకల్తో నేను యాక్సెప్ట్ చేయలేను.
అంటే అంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ మాకు భయం కోణంలో కాదు. ఆలోచించాల్సిన ఇప్పుడు మాకు చర్చ భయం కాదు. ఏమవుతుంది, సిట్ అనేటువంటిది వాస్తవంలో ఏమీ ఏం చూపించలేదు. జరుగుతుంది ఏమవుతుందని చర్చించకుండా ఇవన్నీ పక్కుదవ పట్టడానికి కారణం ఏంటి? ఇక్కడ రాజకీయ కోణాలు కనబడుతున్నాయి కాబట్టి డెఫినెట్ గా వీటిపైన ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు మధ్యలుగా. సో అంటే ఉన్నటువంటి ఇన్సిడెంట్ వాస్తవాలు వాస్తవం అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీస్ వచ్చిన తర్వాతనే మిగతాదంతా చేస్తారు. సో ఇప్పుడు ఆయన చనిపోయినట్టు గుండెపేట ఒకవేళ బాత్రూమ్ నుంచి పడిపోయినా కూడా నార్మల్ ఎక్కడో ఇలా తలకు దెబ్బ తగలడం ఇక్కడ, కానీ ఇట్లా ఘాట్లు పడ్డట్టు అయితే రాదు కదా. మరి అంతగా లేకుండా మనం స్టేట్మెంట్ ఇస్తామా, అంత తెలియకుండా స్టేట్మెంట్ ఇస్తామా? సో అక్కడే మనకి ఏం జరిగింది అన్న దానికి కొంత అనుమానాలకు తావడానికి జగన్మోహన్ రెడ్డి అంటాడు, నాకు అనుమానం ఉంది, ఎందుకంటే మా కుటుంబం అంతా కూడా బాబు అధికారం ఇట్లా రక్తమడులో పడున్నాడు చనిపోయినాడు అని స్టేట్మెంట్ ఇచ్చి అది ఏమైందంటే సిబిఐ విచారణ కోరడాన్ని ఎట్లా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ? జగన్మోహన్ రెడ్డి సిబిఐతో విచారణ ఎవరినైనా కూడా ఇప్పుడు ఏదైనా కూడా ఒక జరిగినప్పుడు నిష్పక్షపాతంగా జరగాలి అనుకున్నప్పుడు డెఫినెట్ గా సిబిఐతో చేయాలని కోరుతాం. బట్ కానీ ఇక్కడ సిబిఐ రావద్దు అని బాబు గారు ఇచ్చిన స్టేట్మెంట్. ఎందుకంటే సిబిఐ మోడీ మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు కాబట్టి మాకు ఆయన మీద నమ్మకం లేదు, ఆ యాంగిల్ మాకు వద్దని గతంలో జరిగినటువంటి కేసుల నేపథ్యం అన్నింటిలో కూడా సిట్ అడుగుతున్నారు. మొన్న జగన్ గారిది కోడికత్తి కేసు విషయంలో కూడా సేమ్ అదే జరిగింది. నా పైన ప్రయత్నం జరిగింది, దానిపైన నేను సిబిఐ కోరుతున్నానంటే లేదు మాకు సిట్ కావాలని, సిబిఐ అక్కర్లేదు అని చెప్పి ఈ రకమైన అంటే ఇక్కడ కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినట్టుగా మనకు కనబడుతుంది. ఏదేమైనప్పుడు కూడా దొంగలు ఇంటోళ్ళ బయట అన్నది వాస్తవాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానిపైన హత్య జరిగిన వెంటనే ప్రభుత్వాధికారి ఉండి అక్కడ అన్ని పంచనామా కార్యక్రమాలు అన్ని చేసి కూడా ముఖ్యమంత్రి బయటకు వచ్చి ఎలా ప్రెస్ మీట్ పెడతారు? ఆయన ప్రభుత్వాధికారి ఉన్నారు కదా. కుటుంబ వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు కుటుంబ సభ్యులే ఉన్నారు కదా, అప్పుడు కనపడలేదా ఇవన్నీ? అప్పుడు ఎందుకు మీరు గుండెపోటు అన్నారు అనేది వాళ్ళ ప్రశ్న. పోస్ట్మార్టం అయిపోయిన తర్వాత వాళ్ళు రావడం జరిగిందండి. కుటుంబ సభ్యులు మొదటగా లేరు అక్కడ. తెలుస్తుంది కదా. రైట్, ఒక బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత ఇదే అంశానికి సంబంధించి చర్చ కంటిన్యూ చేద్దాం.